హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. టీజీ ఈప్సెట్ 2025కి సంబంధించి మనకు ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం వస్తుంది, ఈ సర్టిఫికేట్స్తోని ఏం ఉపయోగం ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షార్ట్ కట్లో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇంత మంచి వీడియోతో మేము ముందుకు వచ్చినప్పుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఖచ్చితంగా వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే టీజీ ఈప్సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంతవరకు మనకు రిలీజ్ కాలేదు. అయితే ఈ నోటిఫికేషన్ దేనిపైన మనకు డిపెండ్ అయ్యి ఉందంటే జోసా కౌన్సిలింగ్ ఏదైతే కౌన్సిలింగ్ ఉందో ఆ కౌన్సిలింగ్ తర్వాతనే మనకు ఈ నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉంది. అయితే జోసా కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. జోసా కౌన్సిలింగ్ ఉన్నటువంటి షెడ్యూల్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఫోర్త్ రౌండ్, థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్ వరకు కానీ చెక్ చేసుకుంటే మనకు జూలై 9th వరకు ఈ కౌన్సిలింగ్ జరగనుంది. సో జూలై 9th వరకు ఫోర్త్ రౌండ్ కంప్లీట్ అయిపోతే అప్పుడు కానీ ఎంసెట్ షెడ్యూల్ వచ్చే అవకాశాలు లేవు. మరి ఒకవేళ షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? సో మనకు లాస్ట్ ఇయర్‌లో ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ గనుక చెక్ చేసుకుంటే, ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మనకు ఎంసెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, ఎంసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో, అదేవిధంగా మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియేట్ టీసీ, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్‌ది జనవరి 2025 తర్వాత నన్నడిగితే ఏప్రిల్ 1 తర్వాత 2025 ఉన్న ఇన్‌కమ్ అయితే బెటర్. ఈడబ్ల్యూఎస్ అయితే గనక ఖచ్చితంగా ఏప్రిల్ 1, 2025 తర్వాత ఉన్న ఇన్‌కమ్ వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ మీకు కాస్ట్ రిజర్వేషన్ గనక ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ. సో మరి ఎస్సీలో గూడా మనకు సబ్ కేటగరీస్ వచ్చాయి. వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమన్నా ఇస్తే ఖచ్చితంగా తీసుకొని దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం వస్తుందంటే ఎవరైతే నాన్ లోకల్ కింద సీట్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అవసరం వస్తాయి. అన్న నేను 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. లాస్ట్ 4 ఇయర్స్ కూడా ఇక్కడే చదువుకున్నాను. నాకైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి అనంటే వాళ్ళకైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అవసరమైతే ఉండదు. సో ఇవి మనకు అవసరం ఉండే సర్టిఫికేట్స్. మైనారిటీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే గనక ఎస్ఎస్‌సి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్‌లో కంటైనింగ్ మైనారిటీ ఇండియన్ ముస్లిం అని చెప్పేసి ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్ సర్టిఫికేట్స్ ఏవైతే స్పెషల్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మనము ప్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రీ రిజిస్ట్రేషన్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత మనకు ఎంసెట్ సైట్ అనేది ఓపెన్ కాబోతుంది. ఆ ఎంసెట్ సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకు ప్రాసెస్ ఎలా ఉండబోతుందంటే, ఈ విధంగా వెబ్‌సైట్ సైట్ ఉన్నప్పుడు దీంట్లో మనం ప్రీ ప్రాసెసింగ్ చేయాల్సొస్తుంది. ఆ ప్రీ ప్రాసెసింగ్ కోసం మనం కొంత అమౌంట్ కూడా పే చేయాల్సొస్తుంది. సో, ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని మనకున్నటువంటి హాల్ టికెట్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నంబర్ బేస్ చేసుకొని మనం ప్రీ రిజిస్ట్రేషన్ చేయాల్సొస్తుంది. ఈ ప్రీ రిజిస్ట్రేషన్‌లో మనకు 10th క్లాస్‌కి ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన హాల్ టికెట్ ఇవన్నీ గూడా ఆల్రెడీ లోడ్ అయ్యే ఉంటాయి. సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, ఏవైనా పొరపాట్లు ఉంటే కౌన్సెలింగ్ సెంటర్‌లో అప్డేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. మరి ఈ వెబ్‌సైట్‌లో మనము చేయాల్సిందేంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబరు, మొబైల్ నంబరు, అదేవిధంగా ఆధార్ నంబరు, మెయిల్ ఐడీ ఇవి ఇయ్యాల్సొస్తుంది. ఇవి ఎప్పుడు ప్రీ ప్రాసెసింగ్ ఉంది. అంటే సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ప్రీ రిజిస్ట్రేషన్ అంటుంది. ప్రీ రిజిస్ట్రేషన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ విధంగా నాట్ అవైలబుల్, ఆల్రెడీ డిటెక్టెడ్ అని చెప్పేసి వస్తే అలా ఎలా వచ్చిన ప్రాబ్లమ్ లేదు. ఈ విషయాలన్నీ కూడా మనం మళ్ళీ ఫ్యూచర్‌లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఏదైతే మనం ప్రీ ప్రాసెసింగ్ చేస్తామో ఆ ప్రీ ప్రాసెసింగ్ సంబంధించిన ఫీజు కూడా అంటే ఎంసెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ ఫీజు కూడా మనం పే చేయాల్సొస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనకు స్లాట్ బుకింగ్ అనేదొస్తుంది. ఈ స్లాట్ బుకింగ్ ఏంటిది? నా దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే హెల్ప్‌లైన్ సెంటర్‌కి నేను బుక్ చేసుకుంటానో, ఆ రోజు అవైలబుల్ స్లాట్‌ని బేస్ చేసుకొని నా దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని ఇందాక ముందు ఏవైతే సర్టిఫికేట్స్ మనం డిస్కస్ చేసామో, ఆ సర్టిఫికేట్స్ అన్నీ గూడా తీసుకొనెళ్ళేసి హెల్ప్‌లైన్ సెంటర్‌లో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్‌తోని ఇవన్నీ గూడా ఒరిజినల్ సర్టిఫికేట్సే అని చెప్పేసి వాళ్ళతో వెరిఫై చేయించుకోవాలి. మరి వెరిఫై చేయించుకోవాలంటే వాటికి సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ కంటే ముందు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చానో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి మీకు ఏదైతే డేట్ ఉంటుందో, ఆ పర్టిక్యులర్ డేట్ రోజు మనం ఫిల్ చేసుకొని అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఉండే డీటెయిల్స్‌కి సంబంధించి ఆర్ఓసీ ఫార్మ్, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఇస్తారు. ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్‌లో మనం ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిందేంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ యెస్ ఉందా? నో ఉందా? ఇది కరెక్ట్‌గా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనకు
అప్పుడు కౌన్సెలింగ్స్ నుంచి బయటకి రావాల్సొస్తుంది. సో, ఈ వెరిఫికేషన్ కోసమే మనము స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సొస్తుంది. మరి సర్టిఫికేట్స్ ఏం గావాలి ఒకసారి చెక్ చేసుకుందాం. టీఎస్‌కి సంబంధించినటువంటి టీజీ, ఈప్ సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో, 10థ్ క్లాస్ నుంచి అంటే అప్ టు 6థ్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియేట్ వరకు, 6థ్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియేట్ వరకు స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి. వీటితో పాటు మైనారిటీ గనక ఉంటే ఎస్ఎస్‌సి మెమోలో జస్ట్ ముస్లిం గాని, ఇండియన్ ముస్లిం గాని రాసుంటే సరిపోతుంది. దీంతో పాటు పీహెచ్‌సి, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాటికి సంబంధించిన ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా రెడీ చేసుకొని వాళ్ళిచ్చిన డేట్‌లోగా మనము ఆహ్, ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ బుక్ చేసుకోవాల్సొస్తుంది. ఈ ప్రాసెస్ అయితే ఉండబోతుంది. మరి ఈ ప్రాసెస్ కోసం కంపల్సరీగా ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని మీరు కౌన్సెలింగ్‌కి సిద్ధంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి, వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.